ఎక్స్రే, సిటీ స్కాన్ ఇవి మన బాడీలో హాట్ పార్ట్స్ని బాగా చూపిస్తాయి. ఎముక విరిగిందా లేదా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి లేదా, ఇలాంటి హాట్ పార్ట్స్ని చూడడానికి ఇవి బాగా పనిచేస్తాయి. అంటే ఇవి స్ట్రక్చర్ మాత్రమే చూపిస్తాయి. ఇప్పుడు ఎంఆర్ఐ ఇది పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ వాడుతుంది. మన బ్రెయిన్, మజిల్స్, లిగ్మెంట్స్ ఎలా ఉన్నాయో క్లియర్గా చూపిస్తుంది. ఇది కూడా స్ట్రక్చర్ని చూపిస్తుంది. ఇక ఫైనల్గా న్యూక్లియర్ మెడిసిన్ ఇది స్ట్రక్చర్ని కాదు, ఫంక్షన్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి క్యాన్సర్ ఉందనుకుందాం. సిటీ స్కాన్లో ఆ కణితి అంటే ట్యూమర్ ఒక చిన్న ఉండలా కనిపిస్తుంది, కానీ అది ప్రమాదకరమా కాదా అని చెప్పలేము. అదే న్యూక్లియర్ మెడిసిన్లో చూస్తే అంటే పెట్ స్కాన్లో చూస్తే ఆ క్యాన్సర్ సెల్స్ మనం ఇచ్చిన మెడిసిన్ని ఎక్కువగా తినేసి బ్రైట్గా మెరుస్తూ కనిపిస్తాయి. ఎక్కువ బ్రైట్గా ఉంటే అది డేంజరస్ అని, అలాగే తక్కువ బ్రైట్గా ఉంటే అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉందని డిసైడ్ చేస్తారు. సో ఎక్స్రే షేప్ని చూపిస్తే న్యూక్లియర్ మెడిసిన్ ఆ షేప్ యొక్క క్యారెక్టర్ని చూపిస్తుంది. ఎక్స్రే లేదా ఎంఆర్ఐలో ఒక జబ్బు కనిపించాలంటే ఆ జబ్బు ముదిరి ఒక కణితిలా మారాలి, అంటే గడ్డలా మారాలి, అప్పుడే మనకు కనిపిస్తుంది. కానీ న్యూక్లియర్ మెడిసిన్లో జబ్బు ఇంకా సెల్ లెవెల్లో మొదలవుతున్నప్పుడే, అంటే సెల్ ప్రవర్తన మారుతున్నప్పుడే మనం కనిపెట్టవచ్చు. హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, క్యాన్సర్ ఉందా లేదా, ఇవన్నీ డాక్టర్స్కి ముందుగానే తెలుస్తూ ఉంటాయి. ఇలా ముందుగా తెలియటం వల్ల ఎంతోమంది పేషెంట్లకి సరైన టైంలో వైద్యం అందిస్తున్నారు. సో న్యూక్లియర్ మెడిసిన్ అంటే భయపడాల్సిన రేడియేషన్ కాదు, మన బాడీ లోపల కథని చెప్పే ఒక అద్భుతమైన సైన్స్.